హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో ఈ వంట వెనకాల ఉన్న ఒక సీక్రెట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది సీక్రెట్ కాదు, నా ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో మా అమ్మ ఎప్పుడైనా మార్కెట్కి లేట్గా వెళ్ళేది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఏమైనా కొన్ని ఉన్నా అవి తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అనేసి. సో అలా తీసుకొచ్చి మాకు వంట చేసి మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఒక అర్ధ కిలో అవి ఏవైనా తీసుకొని వస్తే అందులో టమాటాలు, ఉల్లిగడ్డలు ఎక్కువ నీళ్ళు పోసి దాన్ని కేజీన్నర అంత కూర చేసేది అనమాట. అలా చేసి అంత పొదుపు చేసి పెంచినందుకు మేబీ మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామనుకుంటాను. అండ్ అంత గొప్ప స్టేజీలో లేకున్నా మరీ లేనట్టయితే ఉండలేము. అండ్ అందుకనే నాకు ఇప్పుడు నా దగ్గర 500 ఉంటే అందులో ఒక 450 రూపీస్ నేను మా పిల్లల కోసం ఖర్చు పెడుతూనే ఉంటాను. అంత పొదుపు చేయట్లేదు, ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి అరే ఫ్రీడమ్ లేకుండా వచ్చాను కదా, నా పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలనే ఆలోచనతోటి. సో దీని వెనకాల ఈ స్టోరీ అనమాట. సో ఈ కూరకు వస్తే ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని క్యాబేజ్ వేసుకొని తర్వాత తురుముకున్న మామిడికాయ వేసుకున్న తర్వాత మగ్గాక టమాటాలు కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇంకా దీంట్లో వాటర్ యాడ్ చేసే అవసరం లేదు, క్యాబేజ్లోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక క్యాబేజ్ కట్నం, నేనైతే ఒక అర్ధ కిలో అంత చేశాను. అదే మా అమ్మాయి ఉంటే నాకు ఖచ్చితంగా దీన్ని 2 కేజీలు చేసేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.